ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువరి ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రభువైన యేసయ్య కృపలో మనకు అందిస్తున్న వాగ్దానం బట్టి ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఒక నూతనమైన దినం మనం చూస్తున్నామంటే మన గొప్ప దేవుడు మన పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు. కృపతో కాపాడుతున్నాడు. ఆయన శరణము చొచ్చి ఉన్న బిడ్డలకు ఆయన ఎప్పుడు కాపాడుతూ ఉంటున్నానని చెబుతున్నాడు. ఈ దినము ప్రభు మనలందరినీ ప్రేమించి మనకిచ్చినట్టి వాగ్దానము కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనం. దేవా, నీ శరణము చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దేవా, నీ శరణము చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఈరోజు ఎంతమంది అయితే ఆ విధంగా దావీదులాగా ప్రార్థిస్తున్నారో, అయా నిన్ను ఆనుకోనున్నాను, నీ చరణము చొచ్చి ఉన్నాను, నువ్వు తప్పితే నాకు ఎవరు లేరని హృదయపూర్వకంగా ఎంతమంది సంపూర్ణ హృదయముతో, పరిపూర్ణ హృదయముతో, ఆత్మతో, సత్యముతో ఆయన నామమును అడుగుచున్నావా? అడుగుచున్న బిడ్డ, నీ హృదయములో నట్టి ప్రతి బాధలో నుంచి, చింతలో నుంచి ఆయనే నిన్ను కాపాడుతాడు. కాపాడదని చెప్పిన గొప్ప దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన భూమి ఆకాశము కంటే ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, అనగా ఆకాశం మనం చూస్తే ఎలా కనిపిస్తుంది మన కనులకి? ఆటి కంటే, ఆకాశము కంటే, భూమి కంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి వారి ఎడల ఆయన ప్రేమ అంతే అధికముగా ఉన్నది. చూస్తున్నక భూమి చూసినప్పుడు గ్రీన్ లెవెల్గా ఎంతో సంతోషంగా పచ్చగా బయళ్ళు కనపడినప్పుడు ఎంత ఆనందముగా ఉంటదండి. ఆకాశము తట్టు చూసినప్పుడు, స్టార్ దానిపైన ఉన్నప్పుడు మరెంత సుందరంగా ఆనందంగా ఉంటది కదా. మన యందు కూడా ఆయన ప్రేమ అలా ఆనందంగా, సంతోషంగా ప్రతి హృదయం పైన ఆయన ప్రేమ కుమ్మరించబడి ఉన్నాయి. అంతకంటే ఉన్నతంగా ఆయన పైన భయభక్తి కలిగిన బిడ్డల పైన ఆయన కృప అలా ఉంటది, అధికముగా ఉంటదని చెప్తున్నాడు. ఎవరిపైనండి? ఆయన యందు భయము భక్తి గల వారి పైన అధికమైన కృప చూపించే దేవుడు, అనుదినము నీతో నాతో మాట్లాడుచున్న దేవుడు, ఒక్కొక్క దినమిచ్చి కాపాడుచున్న దేవుడు, ఆ కనికరం గల దేవుడు ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా కాపాడుతున్నాడు. ఆయన ఆరోగ్యం ఇచ్చుచున్నాడు, కుటుంబంలో నెమ్మది ఇచ్చుచున్నాడు, సమాధానం ఇచ్చున్నాడు, శాంతిని అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహిస్తున్న దేవుని బట్టి తన చరణము చెప్పున మనము నన్ను కాపాడు దేవా అని అడిగే పిల్లలుగా, పరిపూర్ణంగా అడిగే బిడ్డలుగా, పూర్ణ హృదయంతో అడిగే బిడ్డలుగా అడగాలండి దేవుణ్ణి. ఉదయం లేగానే ప్రభుని అడిగే వారికి ఉండాల. ప్రతి అక్కర్లో మనము భూమి మీద మనుషులను అడుగుతున్నాము, కానీ మన జీవగల దేవుణ్ణి మనం అడగలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన ఆలోచనలు, మన తలంపులు భూమిపైన ఉంటున్నాయి. భూమిపై నుంచి ఉండకుండా పైన ఆకాశము పైన రాజాతి రాజైన ఆసీయుడైన మన యేసయ్య, మనందరి కోసము చూచుచున్న మన యేసయ్యను మనం అడగాలి. ఏ లోటు ఉన్నా తండ్రిని అడగాలి. తండ్రితోనే మన ఇబ్బందులు తీర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కొక్క దినం ఇచ్చి మనలందరిని ఆశీర్వదించి కాపాడుచున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు దావీదును ఆశీర్వదించి కాపాడి ఇబ్బందుల్లో, కష్టాల్లో, అయ్యా నేను నీ శరణము చొచ్చిన్నానయ్యా, నువ్వు నన్ను కాపాడయ్యా, నన్ను కరుణించయ్యా బ్రతిమలాడినాడే. అలా బ్రతిమలాడుకుందామా? బ్రతిమలాడుకుంటూ జీవిస్తున్నట్టు ప్రతి హృదయములో మన యేసయ్య ఖచ్చితంగా ఉంటాడు. లోకములో నువ్వు ఆయన నామములో ఉంటున్నావు కాబట్టి నేను ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఆయన మాటలు వినగలుచున్నావు. ఎందుకంటే అది అందరికీ భాగ్యం లేదు కాబట్టి వినే బిడ్డలకు దేవుడు ఇంకా కొంత సమయమును,
ఇంకా కొంత ఆవిషని పెరిగించి నీ కుటుంబంలో నిన్ను నిలబెట్టాలని, దైవ చిత్తము నెరవేర్చుకోవాలని ఆయన ఆలోచన ఉంది కదా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాచ్యం గల తండ్రి, నైనా దావీదులాగా మొరపెట్టిన ప్రభువా, నిన్ను స్తుతించి ఘనపరిచి పరిపూర్ణమైన మనసుతో నా ప్రభువా, పూర్ణ ఆత్మతో నా ప్రభువా మిమ్మల్ని అడుక్కుండే భాగ్యం ప్రతి కుటుంబానికి దయచేయి. ఇదిగో తండ్రి, యథార్థ కలిగిన ప్రభ, భయము భక్తి కలిగిన ప్రభ ఏ పిల్లలైతున్నారో వారిని నేను అధికముగా ఆశీర్వదించి దీవించదని అంటున్నారు. అవును ప్రభు, ఆకాశము భూమి ఎంత ఉన్నతంగా ఉన్నదో అంతకంటే అధికముగా నా పైన ఏ బిడ్డ అయితే ఉంటుండో వారిని నేను ప్రేమించి ఆదరించి కాపాడి వారి అక్కరలు కొరతలు తీర్చి ఓదార్చి సమాధానపరిచి, ఎన్ని సంవత్సరముల నుంచి హాస్పిటల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడ రోగములో మూలుగుచున్నారా వారిని ఆశీర్వదించి వారిని అధికముగా ప్రేమించి నా కృప వారిపైన కుమ్మరిస్తామని చెప్పినట్టు గొప్ప దేవుడా, ఈ దినము ఏ బిడ్డలైతే అలాంటి పరిస్థితులు ఉన్నారో వారందరిని ముట్టి నాయన స్వస్థపరిచి సహాయం దయచేసి వారి కోరికలు నా ప్రభువా నైనా ఎన్నో ఉండొచ్చు నా ప్రభువా, ఎన్నో మరి తమ తీరనటి కోరికలు పిల్లలు ఉంటున్నారయ్యా, సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.